హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా ఇదైతే గురువారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్, నా పనులన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఇంకా మార్నింగ్ ఇంటి ముందరంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఇంక ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంక ఇంటి బయటంతా కూడా ఈ మధ్య నేను టెంపుల్స్కి అలా తిరుగుతూ ఉన్నాను కదండి, ఇంక మా ఫ్యామిలీతో పాటు. ఇంకా అందువల్ల చెట్లన్నీ కూడా నేను సరిగ్గా పట్టించుకోకుండా ఉండిపోయానండి. ఇంకా అందువల్ల వాటిని అయితే కూడా ఈరోజు అయితే చూస్తూ ఉన్నాను. కుండీల్లో ఉన్న చెట్లన్నీ కూడా అయితే గ్రోతింగ్ అయితే బాగా అయితే వచ్చిందండి. స్పైడర్ ప్లాంట్ అంటే కూడా బాగా గ్రోతింగ్ అయితే చాలా బాగుంది స్పైడర్ ప్లాంట్. ఇంకా వీటిలో నుంచి ఈ కాండాలన్నీ కూడా తీసి నేను చిన్న చిన్న దీంట్లోకి అయితే పెట్టాను కదండి, బాటిల్స్లో. అవి కూడా అయితే బాగా అయితే వచ్చేసాయి. ఇంకా అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను మార్నింగ్. ఈ చెట్లన్నీ కూడా మనీ ప్లాంట్ కానీ అన్నీ బాగా వచ్చేసాయండి. ఇంకా ఇంటి ముందరంతా కూడా నాకు చెట్లు అయితే కొన్ని పెట్టుకున్నానండి, అవి కూడా మీకు అయితే చూపిస్తాను. చాలా బాగా వచ్చేసాయి. ఇంకా మొత్తం కూడా నేను చెట్లకే వాటర్ అనేది వేయకుండా చెట్ల పైన అంతా కూడా వాటర్ అయితే బాగా చల్లుతానండి. దానిపైన ఉన్నటువంటి దుమ్ము అట్లాంటివన్నీ కూడా క్లీన్ అయిపోతాయి చూడడానికి. ఇంకా చెట్లు కూడా అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. నేను ఈ విధంగా మొత్తం చెట్ల పైన అంతా కూడా వాటరింగ్ అయితే వేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ చూస్తూ ఉన్నాను. చూసి ఇంకా ఇంటి ముందర కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నానండి నేను, అవి కూడా మీకు అయితే చూపిస్తాను. తెల్ల శంకు చెట్టు అయితే పెట్టానండి. అది చిన్న మొలక అయితే తీసుకుని వచ్చి పెట్టాను, కానీ అది బాగా అయితే ఎగిరించుకొని పైకి అల్లుకుంటూ వెళ్తూ ఉంది. ఇంకా తమలపాకు చెట్టు కూడా అయితే బాగా వస్తూ ఉందండి. ఇది తమలపాకు చెట్టు అయితే మనం నీడలోనే పెంచుకోవాలి, నీడలో పెంచుకుంటేనే అది చెట్టు అయితే బాగా గ్రోతింగ్ అయితే పెరుగుతుంది. నేను చాలాసార్లు అయితే పెట్టానండి, రాలేదు. నేను మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ మల్లి చెట్టు అయితే ఉందండి, మల్లి చెట్టు లోపలికి అయితే పెట్టేశాను. ఇంకా నీడకైతే బాగా అయితే వస్తుంది. నేను మల్లి చెట్టుకైతే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఇంకా ఆ నీళ్ళే ఎక్కువగా ఇస్తూ ఉన్నానండి. మొత్తం కూడా అసలు చెట్టు ఎంత హైట్ పెరిగిందంటే చూడండి, గేటు పై దాకా పైకి అయితే హైట్ పెరిగింది. మొత్తం కూడా కొత్త చిగుర్లు అయితే వచ్చేసాయి. ఇంకా సమ్మర్ వస్తుంది కదండి, మంచి పువ్వులు అయితే పూస్తాయండి. మీకు కూడా చూపిస్తాను. అది పువ్వులు పూసిన తర్వాత అది మొత్తం కూడా గుండు మల్లి చెట్టు అండి. ఒక్క పువ్వు మనం తలలో పెట్టుకుంటే కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, అంత మంచి స్మెల్ అది ఆ చెట్టు. ఇంకా దాన్ని అయితే ఇంకా గేట్ పై దాకా అయితే నేను అల్లిచ్చాను. ఇంకా మార్నింగ్ ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానండి. ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను చాలా రోజులుగా ఇంట్లో ఉండట్లేదు, బయట అలా తిరుగుతూ ఉన్నాను, టెంపుల్స్కి అలా వెళ్తూ ఉన్నానండి. ఇంకా ఈరోజు అయితే నా రొటీన్ అయితే మీకు కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే నేను టిఫిన్కి అయితే ఇడ్లీ చేసి ఇంకా చట్నీ అయితే చేశానండి. ఇంకా మా ఆయనకి పిల్లలకైతే ఇంకా పిల్లల క్యారియర్స్ కూడా అయితే వాళ్ళకి కుష్కా రైస్ అయితే చేసిచ్చాను, పిల్లలు స్కూల్కి అయితే తీసుకెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ వేడిగా అయితే ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే ఆరబెట్టి బాక్సెస్లోకి అయితే పెట్టేస్తానండి. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఆ లోపలైతే ఇంకా మా ఆయనకి కూడా అయితే టిఫిన్ అయితే పెట్టించేసాను. ఇంకా ఆయన 7:30కి అంతా కూడా మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకి కూడా అయితే బాక్స్లోకి అయితే ఇంకా పెరుగు చట్నీ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళకు కూడా బాక్సెస్ అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయి ఇంకా వాళ్ళు కూడా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను దీపారాధన అయితే చేయట్లేదండి. ఇంక ఈరోజంతా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగే ఇల్లంతా కూడా క్లీన్గా ఊడ్చేసి తుడిచేసానండి. తుడిచేసి ఇంకా పూజ సామాన్లు అయితే ఇంకా 2 వీక్స్ అయితే అయిపోయింది, 2 వారాలు అయిందండి. ఇంకా అందువల్ల పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని ఇంకా ఫస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా ఎత్తుకునేసి నీట్గా నేను పీతాంబరిలోకి కొద్దిగా నిమ్మరసం అయితే వేసేసి నిమ్మకాయ అయితే బాగా అయితే క్లీన్గా కడిగేస్తానండి. వెండి సామాన్లు కూడా చూడండి ఎంత క్లీన్గా అయితే అయిపోయాయో. ఇంకా మొత్తం కూడా ఒకరోజు మొత్తం కూడా అన్నీ క్లీన్ చేసేసి ఇంకా గంధము కుంకుమ అవన్నీ పెట్టి కూడా నీట్గా అయితే పెట్టేస్తానండి. ఇంకా పెట్టేసి ఈవినింగ్ టైంలో అయితే దీపారాధన చేసుకుందామని అయితే అనుకున్నాను. కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా అయితే బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా రేపు శుక్రవారం కాబట్టి మొత్తం అన్నీ కూడా పూజా మందిరం మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. అన్నీ కడిగేసి బొట్లు అయితే పెట్టేసి ఇంకా నీట్గా అయితే పెట్టేశాను. ఈవినింగ్ అయితే ఇంక పూజ చేసుకుందామని ఇంక ఇవన్నీ కూడా నాకు మార్నింగే ఇంక పిల్లల్ని పంపించేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా చేసుకునేసానండి. చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఈ పూజ రూమ్లో అయితే నాకు ఒక 2 అవర్స్ పడుతుందండి పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలంటే. ఇంకా అవన్నీ కూడా నేను మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. పటాలు మొత్తం అంతా కూడా ఒక 2 వారాలకు
ఒకసారి అయితే దానికంటూ కొంచెం టైం తీసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను అనపగింజల పులుసు అయితే చేద్దామనేసి ఇంకా అనపగింజలన్నీ మార్నింగ్ అయితే నీట్గా ఉల్చి అయితే పెట్టాను. ఇంక ఈ పులుసు చేయడం అయితే చాలా ఈజీ అండి. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టమోటా, ఎర్రగడ్డ మిక్సీలో అయితే కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పట్ట, లవంగము, సోంపు ఉంటుంది కదండి, ఇంకా ఇవన్నీ కూడా వేసేసి మిక్సీకి బాగా పేస్ట్ అయితే చేసేసానండి. చేసేసి ఇంకా నా దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎప్పుడు ఉంటుందండి. అల్లము, తెల్లగడ్డ, కొద్దిగా కొత్తిమీర అయితే వేసి ఎప్పుడు నేను మిక్సీకి అయితే వేసేసి బాక్స్లో ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా తర్వాత అయితే నేను కుక్కర్లో అయితే పులుసు చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఆవాలు అయితే వేసేసి ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి, ఇంకా దాన్ని కూడా అయితే వేసి బాగా వేయించానండి. వేయించి ఇంకా తర్వాత ఇది మిక్సీకి వేసుకున్నాను కదా నేను, టమాటో, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసేసి మిక్సీకి వేసుకున్నాను కదండి, ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేస్తాను. కలిపేసిన తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి అయితే వేసేసి బాగా వేగనిస్తానండి. మసాలా బాగా వేగితే మనకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది పులుసుకైతే. ఇంకా బాగా వేగిన తర్వాత అన్నం గింజలు కూడా కడిగి పెట్టుకున్నానండి. ఆ కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకా అవి కూడా వాటిలోకి ఆ మసాలాలోకి అయితే వేసేసి బాగా వేయించేస్తాను. ఇలా బాగా వేగితే మనకి పులుసు బాగుంటుంది టేస్ట్. ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి బాగా కలిపేస్తానండి. కలిపేసి నేను దీనికి కొంచెం కొబ్బరి పాలు అయితే పోస్తాను. అప్పుడు టేస్ట్ కొంచెం బాగుంటుంది మనకి. అందువల్ల పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వాటర్ అయితే వేసేసి మిక్సీలో వేసుకున్నానండి. ఇంకా పాలు మొత్తం కూడా నేను ఈ పులుసులోకి అయితే వేసేస్తాను. వేసేసి బాగా కలిపేస్తానండి. కలిపేసి దీంతో పాటు కొంచెం మటన్ మసాలా ఉంటుంది కదండి, ఆ మటన్ మసాలాను కూడా నేనైతే దీంట్లోకి వేస్తాను. చాలా బాగుంటుందండి. ఇది చపాతీకి కూడా అయితే చాలా బాగుంటుంది, రైస్కి కానీ చపాతీకి కానీ. ఇలా బాగా వేగిన తర్వాత మటన్ మసాలా పౌడర్ అయితే కొద్దిగా అయితే వేస్తానండి. చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా నా దగ్గర మటన్ మసాలా అయితే ఉంది. ఇంకా కొద్దిగా అయితే వేసేసి బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి కుక్కర్లో పెట్టేస్తానండి. ఇది ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా పులుసు అయితే మధ్యాహ్నానికి అయితే చేసి పెట్టేశాను. ఇంకా అనపగింజలు పులుసు చేసి రైస్ చేసేసానండి. ఇంకా మా ఆయన అయితే ఇంకా మధ్యాహ్నము 1 గంటకు అలా అయితే వచ్చేసి తను ఇంక భోంచేసుకొని అయితే మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చారండి. ఇంకా వచ్చి వాళ్ళు కూడా అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాళ్ళకు కూడా ఫుడ్ అయితే పిల్లలకైతే పెట్టేశానండి. ఇదైతే నిన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ అన్న తీసుకొని వచ్చి ఇచ్చాడు. అతను పూతరేకులు అనేసి, ఇది గోదావరి స్పెషల్ అండి, ఆత్రేయపురం పూతరేకులు అనేసి అయితే మాకు తీసుకొని వచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నాకైతే ఇది పూతరేకులు నా లైఫ్లోనే ఫస్ట్ టైం అయితే తింటున్నానండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ పూతరేకులు అస్సలు తినిందే లేదు. మా ఆయనతో అయితే చెప్తూ ఉన్నాను, పూతరేకులు ఒకసారి తీసుకోరా నాకు తినాలని ఉంది అనేసి అంటే తను తెచ్చిస్తానులే అన్నాడు. ఇంకా ఆ తర్వాత నేను కూడా అట్లే మర్చిపోయానండి. ఇంకా అన్న అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇంతవరకు ఎప్పుడు పూతరేకులు తినలేదు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న. ఇంకా మా పిల్లలు నేను కూడా అయితే టేస్ట్ చేస్తామండి. చాలా బాగుంది. నేను ఇంతవరకు ఎప్పుడు తినింది లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నానండి పూతరేకులు అయితే. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా దీపారాధన అయితే చేసుకోవడానికి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేశానండి. ఇంకా ఇది మా మిద్దె పైన ఉన్నటువంటి తమలపాకు చెట్టు మీకు కూడా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్క తమలపాకు చాలా పెద్దదిగా వచ్చాయి. మా అత్తయ్య అయితే కుండీలో అయితే పెట్టింది తమలపాకు చెట్టుని. ఇది పైకి అయితే గోడ పైకి అయితే అల్లిస్తూ ఉంది. ఇంకా కొన్ని తమలపాకులు అయితే కోసుకొని ఇంకా ఇంటి బయట మాకు చెట్లు ఉన్నాయి కదండి, ఇంకా పూలన్నీ కూడా గన్నేరు పూలు అయితే కోసుకొని వచ్చాను. ఇంకా ఈవినింగ్ టైంలో దీపారాధన చేయడానికైతే ఇంకా పూలన్నీ పెట్టి కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేశాను. గురువారం సాయంత్రం అయితే ఇల్లంతా కూడా దీపారాధన చేసుకొని ఇంట్లో ఇల్లంతా కూడా ధూపం అయితే వేశానండి. వేసేసి ఇంకా మా ఆయన కూడా కరుంగలి మాల అయితే తీసేసి తను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టాడు. నేను ప్రతిరోజు కూడా ధూపం అయితే వేస్తానండి కరుంగలి మాలకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అయితే ఉంటుంది. మా ఆయన మార్నింగ్ అయితే ఆఫీస్కి స్నానం చేసి మాల వేసుకొని వెళ్తాడండి. మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే వచ్చి పూజా మందిరంలో అయితే పెట్టేస్తాడు. నేను దీపారాధన చేసినప్పుడంతా కూడా కరుంగలి మాలకైతే నేను ధూపం అయితే చూపిస్తూ ఉంటాను. చాలా మంచిది, ఎటువంటి దోషాలన్నీ కూడా పోతాయి కరుంగలి మాల వేసుకోవడం వల్ల. దీని వీడియో కూడా అయితే నేను పోస్ట్ చేశానండి, నా వీడియోస్లో చూడండి. మీకు కావాలంటే కరుంగలి మాల గురించి అయితే పూర్తిగా అయితే నేను చెప్పాను. ఆ వీడియోలో మీకు కావాలంటే వెళ్ళి ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా దీపారాధన అయితే మొత్తం కూడా చేసేసానండి. నా పూజ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి సంబంధించి ఇంకా ఫుడ్ అట్లాంటివి ఏదైనా ఉంటే నైట్కి అయితే టిఫిన్ ఏదైనా అయితే చేసేవాళ్ళండి.
ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకొద్దిసేపు అయితే ప్రశాంతంగా అయితే ఉన్నాను. ఇల్లంతా కూడా ధూపం వేసాను కదండి, మంచి స్మెల్ అండి మా ఇల్లంతా కూడా. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా హాల్లో నేనైతే ఉన్నాను. ఇంకా ఈవినింగే నేను పూలన్నీ కూడా కోసేస్తానండి. కోసేసి ఇంకా అవన్నీ కూడా మాల అయితే కట్టేస్తాను. ఇంకా దేవుడికి ఇంకా మార్నింగ్ శుక్రవారాలప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంకా మార్నింగ్ తెల్లారితో పూజ చేసుకోవడానికి అయితే ఇంకా అప్పటికప్పుడు కోసుకోకుండా ఇంకా ఈవినింగ్ టైంలోనే అన్నీ కోసేసి ఇంకా మాలలు అయితే కట్టేస్తాను. ఇంకా అట్లాంటి పనులన్నీ కూడా నేను ఈవినింగ్ టైంలోనే చూసుకుంటానండి. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే లోపలే ఇంకా అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నైట్కి ఏదైనా టిఫిన్ ఏదైనా మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ టిఫిన్ అయితే తింటామండి మేము నైట్కి. రైస్ అయితే తినము. ఇంకా అందువల్ల టిఫిన్కి ఏదన్నా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ టైంలో. ఇంకా పూలన్నీ కూడా నేనైతే కోసుకొని వచ్చి పెట్టానండి. ఇంకా అవన్నీ కూడా మాల అయితే కట్టేసి బాక్స్లోకి అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అందువల్ల ఆ పూలన్నీ కూడా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను. ఇది మనం ఒక్క చెట్టు పెట్టుకుంటే కూడా చాలండి, మనం అసలు పూలు కొనాల్సిన అవసరమే ఉండదు. చాలా పూలు అయితే పూస్తాయి. ఇంక ఇవన్నీ కూడా మనం మాలలాగా కట్టి ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి. ఇంకా అవన్నీ మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళకు కూడా ఏదైనా అయితే టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి పిల్లలకి. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా నాకు ఈ విధంగా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా గురువారం అప్పుడైతే ఇట్లాంటి పనులన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా గురువారం రోజు ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడిచేస్తానండి. తుడిచేసి పూజ సామాన్లన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేస్తాను. ఇంకా శుక్రవారం అంటేనే మనకి ఇంకొక పండగలాగా అయితే ఉంటుంది కదండి, లక్ష్మీ వారం కాబట్టి ఇంకా అవన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టుకునేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేగానే ఇంకా పూజ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.